మా చెల్లి వాళ్ళు హిమా పెళ్ళికి రావాల్సింది. కానీ మాకు ఒక 2 రోజుల ముందు నుంచి ఏదో ఫ్లైట్ ప్రాబ్లమ్ అయింది. తన ఐడీ ప్రూఫ్ ప్రాబ్లమ్ అయిందని ఏమేమో చెప్తున్నారు. సో వాళ్ళు వస్తారా రారా అని కన్‌ఫ్యూజన్. వస్తే అసలు ఎప్పుడొస్తారు ఏం తెలియకుండా అట్లా ఉన్నింది. కానీ సడెన్‌గా 1 వీక్ ముందు ఇట్లా మా ఇంటి ముందు నిలబడినారు. దట్ వాస్ సచ్ ఎ సడెన్ సర్ప్రైజ్. కానీ ఆ టైంకి మేము ఇంట్లో లేము. హలో 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 ఎవరండి? మీరెవరండి? హలో హలో ఏంటి మీరు ఎప్పుడు వచ్చారు? మేము వస్తున్నాం. 2 మినిట్స్ లో వస్తున్నాం. 2 మినిట్స్ లో. మా ఇల్లు అంత చండాలంగా ఉందా? మీరు ఎందుకు ఇలా వచ్చారు చెప్పకుండా? నేను ఎవరో దొంగలు పడినారు అనుకున్నా. ఏంటి వైట్ జాకెట్ లో ఎవరు ఇక్కడ? అరే వర్షం పడుతుందిగా. సర్లే రండి. తిన్నారా ఏమన్నా? ఓకే వస్తున్నాం. సో మీకు గుర్తుంది కదా, నేను మా చెల్లి వాళ్ళ దగ్గర పోయినప్పుడు తనకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చినాను. సో రివర్స్లో నా మీద ప్లే చేయాలనుకుంది. ఆల్సో జెన్యూన్గానే తను వాళ్ళు రాలేరేమో అని మేము నిజంగా మెంటల్గా ఫిక్స్ అయిపోయినాము. పెళ్ళికి రాలేరేమో, వచ్చినా కూడా మేబీ 1 డే ముందు వస్తారేమో అని. అట్లాంటిది 1 వీక్ ముందు వచ్చి ఇంకా డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసి మాతో 1 వీక్ టైం స్పెండ్ చేయడం అసలు లైక్ ఐ వాజ్ సో మై హార్ట్ వాజ్ బర్స్టింగ్ విత్ హ్యాపీనెస్ అనమాట. కానీ వాళ్ళు మొత్తం ఒక ఆల్మోస్ట్ 16-17 అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినారు, లైక్ టెక్సస్ నుంచి ఇక్కడికి. సో అది ఇంకా ఎమోషనల్గా అనిపించింది నాకు. పాపం అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినారు అని. ఈ రెస్టారెంట్ ఓక్ టు బౌల్ అని చెప్పి బ్లూమింగ్టన్లో కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు యాక్చువల్లీ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండేది అరోమా అని. అక్కడ నా శ్రీమంతం అక్కడనే జరిగింది. ఆ రెస్టారెంట్లో హాల్ ఉండేది, అక్కడనే శ్రీమంతం జరిగింది. నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించిన. కొత్తగా రీమోడల్ చేసి రీఓపెన్ చేసినారు. ఇట్స్ లైక్ బ్రాండ్ న్యూ, లైక్ ఏషియన్ రెస్టారెంట్ అనమాట. మా ఊర్లో ఏషియన్ రెస్టారెంట్ మంచివి లేవు. సో ఫైనల్లీ ఒక ఏషియన్ రెస్టారెంట్ ఓపెన్ అయిందని ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఫుడ్ అమేజింగ్గా ఉంటుంది. మేము అంతకు ముందే వచ్చి ట్రై చేసినాం కాబట్టి మా చెల్లి వాళ్ళని కూడా నెక్స్ట్ డే అక్కడ తీసుకొచ్చినాము. ఫుడ్ అమేజింగ్గా ఉంటుంది. వీ ఆల్ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. ఈరోజు ఐరాన్ డ్రాప్ చేయడానికి మాతో పాటు పిన్ని కూడా వస్తుంది, ఐరా వాళ్ళ పిన్ని. సో ఐరాన్ కమింగ్ టు యువర్ స్కూల్. ఆల్ గర్ల్స్ ఇన్ ద కార్ ఎక్సెప్ట్ 1 little boy. మా బుజ్జి బాబు. హాయ్. ఆడు సాంగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని షాక్ లో ఉన్నాడు. ఏదో చాలా నెలల తర్వాత కలుస్తున్నట్టు, సండే తర్వాత కలిసేదానికి కూడా వీళ్ళిద్దరు చూసుకొని ఎంత ఎక్సైట్ అయిపోయి. చాక్లెట్స్ ఇచ్చుకోకుండా వాళ్ళకి ఇట్లా లేవా? దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ కమ్యూనికేషన్. నాన్న కింద పడతావు కన్నా. వాడు అక్కడి నుంచే కార్ రాగానే వెనక తిరిగి హాయ్ చెప్తున్నాడు వాడు. అసలు మొన్న ఒక రోజు లేట్గా వచ్చినాం బెస్ట్. ఇంకా లేట్గా వచ్చేసరికి ఇంకా మేమే పెండింగ్. పిల్లలందరూ అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. అందరూ ఐరా ఐరా. ఐరా యు హావ్ ఫ్యాన్స్? ఐరా నిన్ను వదిలేసాక మేము షాపింగ్కి వెళ్తాము. నేను ఇక్కడ స్కూల్లో ఉంటా. బట్ మేము షాపింగ్కి వెళ్తాము. నిన్ను వదిలేసి నేను మమ్మీ అండ్ బాబు షాపింగ్కి వెళ్తాం. నేను కూడా వస్తా. నో, నేను కూడా వస్తా. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. చూడు ఇవాన్ వెయిట్ చేస్తున్నాడు, మీ ఫ్రెండ్. ఐరా పిలుస్తున్నాడు నిన్ను. దిగవే ఇంకా. థ్యాంక్ యూ. బాయ్.
మా చెల్లి రీసెంట్గా వచ్చింది కదా, తను కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంటే ఎట్లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ పిక్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో అని మా మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ రోల్స్ గురించి డిస్కషన్ వచ్చింది. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుంటే ఎవరన్నా ఇట్లనే కొత్తగా కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. బేసికలీ యాప్ డెవలప్మెంట్ కానీ వెబ్సైట్స్ డెవలప్ చేయడం కానీ ఇట్లాంటివి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఫీల్డ్లోకి పోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే దీనికి చాలా మంచి స్కోప్ ఉంది. ఇన్ కమింగ్ ఇయర్స్ అప్ టు 20% జాబ్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో. టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం కొంచెం క్రియేటివిటీ కూడా ఉండాలి జాబ్లో అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం దీనికి రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి యూట్యూబ్లో ఆన్లైన్లో సెవరల్ ఫ్రీ వీడియోస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, వాటిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు అనే ఐడియా వస్తుంది. కానీ లైక్ వి ఆల్ నో స్ట్రక్చర్డ్ కోర్స్ ఒక బూట్ క్యాంప్లో జాయిన్ అయ్యి నేర్చుకునేదానికి మనం ఇట్లా ఆన్లైన్లో వీడియోస్ చూసి నేర్చుకునేదానికి దెర్ విల్ బి అ హ్యూజ్ డిఫరెన్స్. వాళ్ళు మనకి ప్రాపర్గా మనకి జాబ్ మార్కెట్లో జాబ్ రిలేటెడ్ ఏమేమి ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, జాబ్ మార్కెట్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇంటర్వ్యూస్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏది నేర్చుకోవాలి అని నార్మల్గా మనం ఇట్లా బయట యూట్యూబ్ వీడియోస్ ఇట్లా ఫ్రీ రిసోర్సెస్ నుంచి నేర్చుకునే దానికంటే ఒక స్ట్రక్చర్డ్ కోర్స్లో జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకుంటే అది డెఫినెట్లీ బెనిఫిషియల్ అవుతుంది మన కెరియర్ గ్రో చేసుకోవడానికి. గువి బేసికలీ ఇట్స్ టెక్ పైనీర్ అనమాట. టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గువి. ఐఐటి మెడ్రాస్లో ఇంక్యుబేట్ అయింది అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ద ప్రెస్టీజియస్ హెచ్సిఎల్ గ్రూప్. సో ఆబ్వియస్లీ డౌట్ లేకుండా మనం ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్లీ జాయిన్ కావచ్చు. ఇంకా గువి ఇట్లా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజికల్ జైంట్స్తో పార్ట్నర్ అవుతారు. సో లెర్నింగ్ ఇంతకన్నా బెటర్ అయ్యే ఛాన్స్ లేదనుకుంటా. ఆల్సో గువికి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒక బూట్ క్యాంప్ ఉంది. దీంట్లో జాయిన్ అయినామంటే ఒక ఫుల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆల్సో ఐఐటి మెడ్రాస్ నుంచి ప్రవర్తక్ సర్టిఫికేషన్ వస్తుంది. ఇదేంటంటే మనకి ప్రాపర్ ఇట్లా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతుంది ఇప్పుడు దాని మీద మనకి ఫుల్ డీప్ డైవ్ చేపించి మనకి టెక్నాలజికల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో గువిలో జాయిన్ అయినప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లెక్చర్స్ కానీ అట్లాంటివి మనకి అవి లైఫ్ లాంగ్ మనకి యాక్సెస్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ అ రియలీ నైస్ థింగ్ ఐ ఫీల్. నేను స్పెసిఫిక్గా గువినే ఎందుకు రికమెండ్ చేస్తున్నాను మా సిస్టర్కైనా ఆర్ మీకైనా అంటే ఫస్ట్ ఈస్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్. అంటే మనం ప్రాక్టికల్గా లైవ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటాము. అల్టిమేట్లీ మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి కూడా డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది కదా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. మన నేటివ్ లాంగ్వేజ్లో నేర్చుకోవచ్చు. చాలా మందికి లాంగ్వేజ్తో ప్రాబ్లం ఉంటుంది, ఇంగ్లీష్తో కంఫర్టబుల్గా ఉండరు, ఆర్ కొంతమందికి నేటివ్ లాంగ్వేజ్లో నేర్చుకున్నప్పుడు కాన్సెప్ట్స్ కానీ అవన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. కాబట్టి మన నేటివ్ లాంగ్వేజ్లో నేర్చుకోవచ్చు. బీట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, వాట్ ఎవర్ ఈజ్ యువర్ నేటివ్ లాంగ్వేజ్. చాలా మందికి కోడింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఏఐ టూల్స్ యూస్ చేసి కోడింగ్ ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తారు. అండ్ దే హ్యావ్ లైక్ 100+ ప్రోడక్ట్స్ అండ్ చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోర్సెస్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఉంటాయి. సో యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా కాన్సెప్ట్స్ అర్థమైతే ఈజీగా కోడింగ్ కూడా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో ఒక డిజిటల్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఎవరైనా ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నాము అంటే అది మనకి ఫర్దర్గా ఒక జాబ్ రావడానికి, ఒక జాబ్ ల్యాండ్ చేయడానికి, మన కెరియర్కి హెల్ప్ కావాలని అనుకుంటాం కదా, ఆ సపోర్ట్ కూడా 100% గువి దగ్గర ఉంటుంది. లైక్ రెజ్యూమేస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేయడం కానీ, మాక్ ఇంటర్వ్యూస్లో హెల్ప్ చేయడం కానీ, అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్లో హెల్ప్ చేయడం కానీ. దే హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ 1000 హైరింగ్ పార్ట్నర్స్. సో వీళ్ళతో ఇంటర్వ్యూస్ మనకి స్కెడ్యూల్ అవ్వడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ కావాలి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తారు. సో ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వాట్ డిఫరెన్షియేట్ గువి. యాక్చువల్గా గూవీలో ఎట్లా రిజిస్టర్ కావాలి, ఎట్లా జాయిన్ కావాలి అంటే ప్రాసెస్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, లింక్ ఇస్తాను. సో యూ జస్ట్ హ్యావ్ టు రిజిస్టర్ విత్ ఆల్ యువర్ డీటెయిల్స్ అండ్ సైన్ అప్. సో గూవీ నుంచి ఒక టీమ్ మెంబర్, ఒక రిప్రజెంటేటివ్ మీతో కనెక్ట్ అయ్యి మీకు మీ నీడ్స్కి ఎట్లాంటి బూట్ క్యాంప్ అయితే మీకు పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది, ఏ కోర్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని వాళ్ళు మీతో మాట్లాడి కన్సల్ట్ చేసుకొని దే విల్ లెట్ యూ నో. సో ఈ ట్రయల్ క్లాస్ అటెండ్ కానికి లైక్ జస్ట్ ఒక మినిమం రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది కట్టాలి. అది పే చేసి
చేసినాక ట్రయల్ క్లాస్ అటెండ్ అయినాక మీకు కంప్లీట్గా నచ్చితే యూ కెన్ ప్రొసీడ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది కోర్స్. లేదు నచ్చలేదు అంటే మీరు పే చేసిన అమౌంట్ కూడా వాళ్ళు కంప్లీట్గా రిఫండ్ ఇస్తారు. ప్రీ బూట్ క్యాంప్ అనమాట. మీకు ట్రయల్ క్లాస్ కూడా నచ్చి ప్రొసీడ్ కావాలి అనుకుంటే మెయిన్ బూట్ క్యాంప్ ఉంటుంది. ఇది 3 months కోర్స్ ఉంటుంది. అండ్ ఈ 3 months కోర్స్ చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. ఇంటెన్సివ్ లెర్నింగ్, లెక్చర్స్ అండ్ వర్కింగ్ ఆన్ రియల్ ప్రాజెక్ట్స్. సో 3 months అయితే చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కోర్స్ నేర్చుకోవడానికి. అండ్ ఈ 3 months కూడా అయిపోయినాక మనకి కెరియర్ ప్రెప్ ఉంటుంది అనమాట. సో 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో, ఆల్రెడీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళతో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ హెల్ప్ టు ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ. దే విల్ ఆల్సో హెల్ప్ విత్ ద రెజ్యూమే బిల్డింగ్ అండ్ ఫైండింగ్ ద జాబ్స్ ఆల్సో. గూగుల్కి 1000+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడంలో హెల్ప్ చేస్తారు. అండ్ మనకి మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్ వీటన్నిటిలో కూడా హెల్ప్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్డ్ కామెంట్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. పెళ్లి కోసం ఇండియా నుంచి శారీస్ తెప్పించుకున్నాము. కొత్తవని కాదు, ఆల్రెడీ ఇండియాలో ఉన్నవి యూజ్ చేయకుండా ఉంటాయి కదా, అవి అన్నీ తెప్పించుకున్నాను నేను ఇక్కడ యూజ్ చేద్దామని. ఈ శారీ ఇది భలే ఉంది బెస్టీ. దీనికి బ్లౌజ్ ఇది. ఇంకా బ్రైట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది నాది కాదు, మా చెల్లిది. తన పెళ్లి కోసం అని తీసుకున్న శారీ, కానీ నాకు భలే నచ్చింది. టిష్యూ శారీస్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సో టిష్యూ శారీ తీసుకుంది. దానికి శారీతో పాటు నార్మల్ బ్లౌజ్ వచ్చింది, కానీ తను ఇట్లా కాంట్రాస్ట్ తీసుకొని ఇట్లా వర్క్ చేయించుకుంది. నాకు చాలా బాగా నచ్చింది తన పెళ్ళికి వేసుకున్న అవుట్ఫిట్ అయితే. పెళ్లి వీడియోస్లో క్లియర్గా షేర్ చేస్తాను చూడండి. మా మమ్మీని నేను ఒక్కసారి పంపిమన్నా, మా మమ్మీ ఏమో ఇంట్లో ఉన్న నా శారీస్, నా పాత చీరలు అన్నీ ప్యాక్ చేసి పంపించింది. మాటికి అడుగుతూ ఉంటారు అన్నీ తీసుకోబోండి అనుకుందో ఏమో మరి, మొత్తం అన్నీ పంపించింది. అండ్ ఇది నేను హిమ పెళ్ళికి కట్టుకోబోయే శారీ. ఇక్కడ వీడియోలో మీకు అంత అనిపించకపోవచ్చేమో అనుకుంటున్నా, కానీ నాకు చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను నా పెళ్ళికి, అంటే నా పెళ్ళిలో కాదు, నా పెళ్ళైన తర్వాత మార్టిన్తో అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్కి వేసుకున్న శారీ ఇది. ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా పెళ్ళి ఒకేషన్స్ కోసమని తీసుకున్నాను, కానీ ఎక్కడ వేసుకోవడానికి కుదరలేదు. సో మా పెళ్ళైన 4 daysకి మార్టిన్ వాళ్ళ బ్రదర్ వెడ్డింగ్ ఉండింది, దాంట్లో వేసుకున్నాను. సో లైక్ యాజ్ అ మ్యారీడ్ కపుల్ మేము అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్ అదే కాబట్టి లైక్ ఐ లవ్ దిస్ శారీ. అప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ అకేషన్, మళ్ళీ దీన్ని ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని. సో ఫైనల్లీ హిమ పెళ్ళికి దీనికి టైం కుదిరింది. ఇప్పుడు కూడా చాలా ఆలోచించినాను, మళ్ళీ ఇది వేసుకుందామా ఆర్ వేరే ఏదైనా శారీ తీసుకుందామని, కానీ ఐ జస్ట్ మై హార్ట్ ఈజ్ ఆన్ ఇట్ అనమాట. సో బ్లౌజ్ పడుతుందో తెలియదు, కానీ చూద్దాము. ఇది ఇంకొక శారీ, రెడ్ కలర్లోది చందేరి శారీ. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పేజ్ డీటెయిల్స్ అవన్నీ నేను పెళ్లి వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఐ మీన్ క్లియర్గా చూపించినప్పుడు షేర్ చేస్తే బాగుంటుంది కదా, సో అక్కడ షేర్ చేస్తాను. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది రెడ్ పైన. నాకైతే భలే నచ్చింది. నా దగ్గర ఎన్ని రెడ్ శారీస్ ఉన్నాయంటే ఐ కాంట్ టెల్ యూ. అండ్ అయినా కూడా రెడ్ చూస్తే మళ్ళీ టెంప్ట్ అయిపోతా. శారీస్లో ఉన్న మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్ అనమాట. ఈ బాబు పంచ బుడ్డి పంచ సరిపోతుందా నీకు? ఇది 1 to 2 తీసుకున్నారు, 2 తీసుకోమన్నా. ఈ బాబు ఈజ్ గోయింగ్ టు వేర్ పంచ. ఈ బాబు వాళ్ళ డాడీకి, ఈయన్ వాళ్ళ డాడీ, ఈయన్ ఇద్దరు మ్యాచింగ్ పంచలు వేసుకుంటారు. ఇది సుమంత్ అనుకుంటా. నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కూడా తెప్పించుకున్నాను. ఇది ప్రెస్టేజ్ది, నాకైతే బాగా నచ్చింది. నేను నా కిచెన్లో మొత్తం అన్ని స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ ఐరన్కి షిఫ్ట్ అవుతున్నాను. ఆ ప్రాసెస్లో నా దగ్గర కడాయి లేదు, యూఎస్లో కడాయి దొరకదు కాబట్టి ఇండియా నుంచి తెప్పించుకున్నాను. వాళ్ళున్న 1 week కూడా పిల్లలు ఇద్దరు అసలు మా దగ్గరే ఉండేవాళ్ళు కాదు. ఐరా అయితే లిటరలీ వాళ్ళ దగ్గరనే పడుకునేది రోజు నైట్. అండ్ ఈ బాబు కూడా ఆల్మోస్ట్ డే అంతా మా చెల్లి దగ్గర, సుమంత్ దగ్గర అట్లనే తిరిగేటోడు. బాగా అలవాటైనారు. బ్రైట్ టు బీ డెకార్ తీసుకుందామని వచ్చినాం హిమ కోసం. క్యూట్ స్టఫ్. ఇట్లా సీక్వెన్స్ది బ్యాక్ డ్రాప్ ఉంది కదా, ఇట్లాంటి బ్యాక్ డ్రాప్, ఇట్లా బ్యాక్ డ్రాప్ బాగుంటుందా ఫొటోస్కి? మన దగ్గర లేదు ఆల్రెడీ. నా దగ్గర సేమ్ శారీ ఉంది అట్లాంటిది. నిజంగా అట్లాంటిది శారీ ఉంది నా దగ్గర. మై గాడ్, చేసి వేసుకుంటాను మాత్రం చెప్పు. వేసుకుంటే నేను బ్యానర్ ఒకలా ఉంది.
హలో, మంది కాదు షాప్ ఇది. ఐరన్ పిక్ చేసుకోవడానికి ఇంకా 1 అవర్ ఉందా? బిజీ డే. ఈ బాబు ఈజ్ ఆల్సో మాతో పాటు కష్టపడుతున్నాడు పాపం. బిజీ డే. ఇప్పుడు దాకా హిమాకి బ్యాచిలరేట్ షాపింగ్ చేసినాము, జస్ట్ డెకోర్ అట్లాంటివన్నీ. ఇప్పుడేమో తింటున్నాము. ఐరన్ పిక్ చేసుకోవాలి, మళ్ళీ ఐరన్ పిక్ చేసుకున్నా కూడా కొంచెం షాపింగ్ పనులు ఉన్నాయి. సో అంత టైరింగ్ డే అన్నమాట. మళ్ళీ వెంటనే సాయంత్రం బ్యాగ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. నువ్వు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా స్కూటీ నడిపిందా? నేను ఎప్పుడు నడిపినామా? కొనుక్కున్నా కానీ నేర్చుకోలేదు. ఎస్, మా అక్క స్కూటీ కొనుక్కుంది. బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు స్కూటీ కొనుక్కుంది, దాన్ని పార్కింగ్ లో పెట్టింది. 1 ఇయర్ అది పార్కింగ్ లోనే ఉంది. 1 ఇయర్ ఈఎంఐ కట్టినా, అది మర్చిపోయి. మళ్ళీ 1 ఇయర్ దానికి పార్కింగ్ లో కొని పార్కింగ్ లో పెట్టి మేము ఈఎంఐ కడతాం. నాకు డ్రైవింగ్ అంటే అంత భయం ఉండేది. స్కూటీ కొనుక్కొని కూడా నేను నేర్చుకోలేదు, కానీ ఇప్పుడు ఐరా కోసం నేర్చుకున్నాను. ఇప్పుడు ఈమెనే డ్రైవ్ చేస్తుంది, అది వేరే కంట్రీలో. నేను మళ్ళీ పక్కన కూర్చున్నా ధైర్యం. వాడికి వచ్చిన లాంగ్వేజ్ లో వాడు మమ్మల్ని ఏదో అప్పటి నుంచి తిడుతున్నాడు, కానీ మాకేం అర్థం కావట్లేదు. చాలా కోపంగా నాకు డ్రైవింగ్ అంటే ఎంత భయం ఇందాక ఆల్రెడీ చెప్పినా కదా. ఒక స్కూటీ కొనుక్కొని దాన్ని బయటికి తీయకుండా అట్లనే పెట్టినా. నాకు అంత భయము డ్రైవింగ్ అన్నా, ట్రాఫిక్ అన్నా. కానీ ఫైనల్లీ ఐరా కోసం నేర్చుకున్నాను. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ నేను ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ మా చెల్లిని ఎక్కించుకొని మొత్తం తిప్పుతున్నాను. లైక్ ఇట్స్ రియలీ లిటిల్ బిట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, బికాస్ నాకు అంత భయం కాబట్టి. ఫర్ సమ్ అది అంత పెద్ద విషయం ఏమి అనిపించకపోవచ్చు, కానీ నాకైతే చాలా భయం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ లైక్ లిటిల్ బిట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. కానీ నెక్స్ట్ హిమాపల్లి వీడియోస్ అవి పోస్ట్ చేశాను. ఇంకా సో మెనీ క్యూట్ మూమెంట్స్, ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.